కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అకాల వర్షాలు రైతులు నిండా ముంచినటువంటి పరిస్థితి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల నిర్లక్ష్యం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం ఖచ్చితంగా ధాన్యం కొనుగోలు చేస్తాం, ఏమీ ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు అని చెప్పినా ఇంతవరకు దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వారికి స్వాంతం లభించలేదని చెప్పవచ్చు. మిల్లర్ల తీరు ఆందోళనకు గురవుతున్నటువంటి రైతులు అనేది అక్కడ ప్రధానంగా వినిపిస్తుంది. ప్రభుత్వం హెచ్చరికలు పెడచెవిన పెడుతున్నటువంటి మిల్లర్లు, అలాగే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ సక్రమంగా సాగినటువంటి ధాన్యం కొనుగోలు ప్రక్రియ కూడా ఉంది. ఈ నేపథ్యంలో అలాగే ఒక్కొక్క బస్తాకి 10 కేజీల వరకు తరుగు అడుగుతున్నారని కూడా మనకి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. షరతులు కూడా పాటి పెడుతున్నటువంటి మిల్లర్లు కూడా ఈ నేపథ్యం కూడా అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నవీన్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే అకాల వర్షాలతో కుదేలైనటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులైతే ఏదైతే మిల్లర్ల నిర్లక్ష్యం వలనైతే నష్టపోతున్నారని చెప్పొచ్చు. ఏదైతే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభిస్తున్నామని చెప్తూ అనేక చోట్ల కూడా ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభిస్తున్నప్పటికీ ధాన్యం కొనుగోలు సెంటర్ నుంచి ధాన్యాన్ని రైస్ మిల్లర్లు అయితే కొనడానికి నిర్లక్ష్యం వహిస్తున్నారని కూడా చూడొచ్చు. చాలా చోట్ల కూడా ఈ రైస్ మిల్లర్లు ఈ కొనుగోలు సెంటర్ల నుంచి ధాన్యాన్ని అయితే దిగుమతి చేసుకోవట్లేదని చెప్పొచ్చు. అలా అని వీరు ధాన్యం కొనట్లేదా అంటే ఈ యొక్క రైస్ మిల్లర్లు డైరెక్ట్ గా రైతుల వద్ద నుంచి ఏదైతే అగ్గువకి అంటే తక్కువకి వారికి తక్కువ రేటుకి ఇచ్చి రైతుల్ని మోసం చేసే పరిస్థితుల్లో వారి వద్ద నుంచి డైరెక్ట్ గా ఈ యొక్క ధాన్యాన్ని అయితే కొనుగోలు చేస్తున్న పరిస్థితి అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కనబడుతుంది. మనం ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ధాన్యం రైస్ మిల్లర్ ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో అక్కడ నుంచి అంటే ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడి శాసనసభ్యులు మరియు అధికార ఘనంగా ఈ యొక్క రైస్ మిల్లర్లను ఓపెన్ చేస్తున్నప్పటికీ కూడా ఆ చుట్టుపక్కల ఉన్న రైస్ మిల్లర్లు అక్కడ ధాన్యం కొనుగోలు సెంటర్ నుంచి ఈ యొక్క ధాన్యాన్ని కొనడానికి నిర్లక్ష్యం వహిస్తున్నారు. అనేక చోట్ల అంటే ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు కూడా ఈ యొక్క ధాన్యం కొనుగోలు చేయాలని వారికి హెచ్చరిక జారీ చేస్తున్నా కూడా ఈ యొక్క రైస్ మిల్లర్లు అయితే ఈ యొక్క హెచ్చరికల్ని పెడచెవిన పెడుతున్నట్టుగా కూడా చూడొచ్చు. అంటే ఇటు చూసుకుంటే ఖమ్మంలో సుమారు మనకి 234 కొనుగోలు సెంటర్లు, అదేవిధంగా భద్రాద్రి జిల్లాలో 136 కొనుగోలు సెంటర్లు ఉన్నప్పటికీ అక్కడ చాలా వరకు కూడా అనేక కేంద్రాల్లో కూడా ఈ ధాన్యాలు అయితే అంటే మిల్లర్లు కొనుగోలు చాలా తక్కువగా ఉందని కూడా చెప్పొచ్చు. అంటే ఈ యొక్క రైతులు చాలా ఇక్కట్లు పడుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఈ ధాన్యం విక్రయించిన కాడి నుంచి ఆ ధాన్యం అనేది ఈ యొక్క అంటే రైస్ మిల్లర్లకు చేరేంత వరకు కూడా బాధ్యత రైతుల మీదనే ఉంది. అంటే ఈ నేపథ్యంలో వారు ధాన్యాన్ని అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి వర్షం పడినట్లయితే ఆ నష్టానికి ఈ యొక్క రైతులే భరించవలసి వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క రైతులు అయితే ఆ ధాన్యాన్ని మరి అంటే తడిచిన ధాన్యంలో సుమారు 7% తేమ కంటే తక్కువ ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొంటామని చెప్పి ఒక మార్గనిర్దేశకం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ధాన్యాన్ని ఎండబెట్టడానికి రైతులు అయితే అగచాట్లు పడుతున్నారని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు సంబంధించి ఒక ధాన్యం అంటే ప్రభుత్వం 2060 రూపాయలు అదేవిధంగా 40 రూపాయలుగా నిర్ణయించినటువంటి ధాన్యం కొనుగోలు రేట్ ని ఈ యొక్క మిల్లర్లు తీసుకోకుండా అంటే డైరెక్ట్ గా అంటే తేమ శాతం ఎక్కువగా ఉండడం వలన దానికి అంటే బస్తాకి కూడా ఒక 10 కేలు తగ్గిస్తూ లేదా ప్రతిదానికి కూడా అంటే 2060 రూపాయలు ఉన్న రేటుని 1300 రూపాయలు మాత్రమే ఒక క్వింటాకు చెల్లిస్తూ 700 రూపాయలు రైతు అయితే నష్టపోయే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈ విధంగా అంటే అధికారులు అయితే ఈ యొక్క రైతులకి ధాన్యం కేంద్రాల్లోనే అమ్మాలని అదే విధంగా అక్కడ నుంచి మిల్లర్లు కొంటారని ఈ యొక్క ప్రచారం చేస్తున్నప్పటికీ ఈ విధంగా రైతుల దగ్గర నుంచి కొన్నటువంటి ధాన్యం అనేది రైస్ మిల్లర్లు కొనకపోవడంతో ఈ సమయంలో ఈ యొక్క గ్యాప్ లో వర్షం ఒకవేళ పడినట్లయితే ఈ నష్టాన్ని మొత్తం రైతులు భరించవలసి వస్తున్న నేపథ్యంలో రైతులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా కూడా ఉంది. అయితే ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో కూడా అనేక చోట్ల కూడా ఈ రైస్ మిల్లర్ల దగ్గర నుంచి ఈ యొక్క ధాన్యం కేంద్రాల నుంచి రైస్ మిల్లర్లు ధాన్యం కొనట్లేదని రోడ్ల మీదకి వచ్చి రైతులు ధర్నా చేస్తున్న పరిస్థితి కూడా చూడొచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక సెంటర్లలో కూడా ఈ పరిస్థితి అయితే కనిపిస్తుంది రాజశేఖర్. రైట్. ఒకటి నవీన్, ఇంకోటి ప్రధానంగా సీఎం కేసీఆర్ ప్రధానంగా చెప్పారనమాట, ఇది ఎక్కడ నష్టపోయిన అవసరం లేదు, రైతులకు మేము భరోసా ఇస్తున్నాం, ధాన్యం రంగు మారినా ఒకవేళ మొలకలు వచ్చినా కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు, ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాల వద్ద దాన్ని కొంటారని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఇక్కడ చూసుకుంటే పూర్తిగా ఆ షరతులు పాటించినట్టు ఎక్కడ మనకు కనిపించడం లేదు. అలాంటి పరిస్థితికి ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఎవరైనా స్పందించే అవకాశం ఏమైనా ఉందంటారు అంటే వీళ్ళు రైతులు చెప్తున్నటువంటి నేపథ్యంలో? అంటే ఈ యొక్క ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించేటప్పుడు శాసనసభ్యులు కావచ్చు లేకపోతే జిల్లా అధికారులు ప్రతి ఒక్కరు కూడా ఈ ధాన్యాన్ని ఏ పరిస్థితులలో ఉన్నా కూడా రైస్ మిల్లర్లు కొంటారో అదేవిధంగా ప్రభుత్వం తరఫున కొనుగోలు చేస్తామని చెప్తున్నప్పటికీ ఈ యొక్క రైస్ మిల్లర్ అంటే ఎవరైతే కొనుగోలు చేస్తారో వారైతే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కూడా చెప్పొచ్చు. అంటే వీరు దొంగతనంగా ఈ యొక్క ధాన్యాన్ని కొనుక్కుంటూ వారి యొక్క రైస్ మిల్లులలో అంటే గోడౌన్స్ లో నిల్వ చేసుకుంటున్నారు. రైతుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే మొత్తం నష్టపోయేదానికంటే ఎంతో కొంత వస్తుంది కదా, అంటే ధాన్యం
కొనుగోలు సెంటర్లకు తీసుకెళ్తే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితుల్లో ఒకవేళ వర్షం పడితే మొత్తం నష్టపోతామన్న ఒక ఉద్దేశంతోటి ఈ యొక్క అంటే రైస్ మిల్లర్లు ఇచ్చేటటువంటి రాసి మిల్లర్లు కావచ్చు లేదా మధ్యవర్తులు కావచ్చు వీరందరూ కూడా ఇచ్చేటటువంటి డబ్బుకు వీరు అంటే వచ్చింది చాలనుకునే విధంగా తీసుకునే పరిస్థితి నెలకొంది. ఎందుకు అంటే ఈ యొక్క అంటే సుమారు మనకి 2060 రూపాయలు రావాల్సిన చోట కేవలం 1300 రూపాయలు అంటే ఒక క్వింటాకి 700 రూపాయలు మైనస్ లో ఇస్తున్నా కూడా రైతులైతే తీసుకుంటున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. అంటే ఈ విధంగా రైతులను మోసగిస్తున్నటువంటి ఇటు దళారులు కావచ్చు, ఇటు ఏదైతే రైస్ మిల్లర్ల యజమానులు కావచ్చు, వీరిపై అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాల కలెక్టర్ అయితే సీరియస్ గా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అనేక చోట్ల కూడా ఈ రైతులకు ఏదైతే ఈ రైస్ మిల్లర్లు ఉన్నారో వారిపై రైడ్ కూడా సిద్ధమైనట్టు తెలుస్తుంది. అయితే ఖమ్మం జిల్లాలో నూతన అంటే ఎంవి కర్నల్ కొన్ని రోజుల క్రితం ఒక రైస్ మిల్ పై దాడి చేసి సుమారు అంటే చాలా వరకు ధాన్యాన్ని కూడా సీజ్ చేశారు. అంటే ఈ యొక్క అధికారులు కూడా కనీసం అధికారులకు తెలియకుండా కూడా ఈ యొక్క రైస్ మిల్లర్లు మోసం చేస్తున్న సందర్భం అయితే ఉంది. అయితే ఈ యొక్క కలెక్టర్లు అయితే మాత్రం చాలా కఠినంగా ఒక హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ రైస్ మిల్లర్లు మరి దేనికి అలసత్వం చేస్తున్నారో దేనికో తెలియట్లేదు. కానీ మొత్తానికి అయితే రైతుల పరంగా అయితే వారు అంటే వారిని అంటే రైతులను మోసం చేసే విధంగా అయితే వీళ్ళు ప్రవర్తిస్తున్నారని అయితే చెప్పొచ్చు రాజశేఖర్. రైట్. అవన్నీ ఇంకొకటి అండి, కొన్ని ప్రాంతాల్లో మనం చూసుకుంటే ధాన్యం కొనుగోలు నుంచి ధాన్యం తరలింపు లారీలో తరలించడానికి కూడా లారీలు సరిగ్గా అందుబాటులో లేకపోవడం, లారీలు లోడ్ చేసినప్పుడు కూడా అక్కడ కొన్ని రోజులు నిల్వ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా అలాంటి సందర్భాలు ఏమైనా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది, లేకపోతే అలాంటి పరిస్థితులు ఏమైనా ప్రస్తుతం ఉన్నాయి అక్కడ? అయితే ఈ యొక్క ఖమ్మం జిల్లా ఈ యొక్క ఉమ్మడి జిల్లాలలో తీసుకుంటే ముఖ్యంగా అసలు ధాన్యం కొనుగోలు సెంటర్ల నుంచి రైస్ మిల్లర్ల కొనుగోలుకే అసలు ఎక్కడ కూడా చర్యలు తీసుకోవాలి. ఎలా అంటే రైతులు అంటే రైతులు ఒక నాలెడ్జ్ తెలిసినటువంటి రైతులు ఉన్న చోట మాత్రమే ఈ ధాన్యం కొనుగోలు అనేది నడుస్తుంది. అంటే చాలా వరకు ఈ యొక్క వ్యవసాయం చేసేటటువంటి వారు నిరక్షరాస్యులు అంటే ఈ యొక్క భద్రాద్రి కావచ్చు, ఖమ్మంలో కావచ్చు నిరక్షరాస్యులమైన రైతులు ఉన్నారు. వీరందరూ కూడా ఈ తక్కువ అంటే నాలెడ్జ్ ఉన్న వారు ఉన్న చోట ఈ యొక్క రైస్ మిల్లర్ల ఆటలు బాగా సాగుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే వారిని మోసం చేసే పనే వాళ్ళు ముఖ్యంగా చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ విధంగా ఏదైతే రైతులు ప్రశ్నిస్తారు అనుకున్న చోట మాత్రం ఈ యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ వేరే చోట్లలో నిర్లక్ష్యం వహిస్తున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఈ యొక్క ధాన్యాన్ని కొన్ని చోట్ల ఏదైతే ఈ యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేస్తారో ఆ ధాన్యాన్ని ఈ లారీలలో లోడ్ చేసిన అనంతరం కూడా దానిని మిల్లర్ల వరకు మిల్లులకు తీసుకెళ్లేందుకు కూడా వీరు చాలా జాప్యం చేస్తున్న నేపథ్యం. అయితే ఈ లోపల అంటే ఈ యొక్క మిల్లుకు చేరేంత వరకు కూడా బాధ్యత కేవలం రైతు మీదనే పెట్టడం చాలా బాధాకరం. ఎందుకంటే ధాన్యాన్ని తీసుకెళ్లడం, ధాన్యాన్ని అక్కడ అమ్మడం, మళ్ళీ అక్కడి నుంచి మిల్లులకు చేర్చడం కూడా రైతుల బాధ్యత అనేసరికి రైతులు చాలా నష్టపోవాల్సిన పరిస్థితి కూడా నెలకొంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఈ రైస్ మిల్లర్లు చాలా వరకు అంటే సుమారు మనకి ఖమ్మంలో చూసుకుంటే 64 రైస్ మిల్లులు, కొత్తగూడెంలో చూసుకుంటే 30కి పైన రైస్ మిల్లులు ఉన్న నేపథ్యంలో వీరిని ఈ రైస్ మిల్లర్లను అయితే హెచ్చరికలు జారీ చేయడం కాకుండా వారి దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని అంటే వీళ్ళు బ్లాక్ లో కొనుక్కొని నిల్వ చేసినటువంటి ధాన్యాన్ని వీళ్ళు సీజ్ చేయడమా, లేకపోతే రైతులకు న్యాయం చేసే విధంగా ఏదో ఒక చర్యలు తీసుకుంటే గానీ రైతులు పండించినటువంటి పంటకైతే గిట్టుబాటు ధర రాదని ఇక్కడ రైతులు అయితే అనుకుంటున్న సందర్భం అయితే ఉంది.